రాష్ట్రంలో సంచలనం రేపిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు రాచకొండ పోలీసులు. పిల్లల్ని కొన్న తల్లిదండ్రులపై కేసులు పెట్టే యోచనలో ఉన్నారు. పిల్లల్ని కొన్న వారందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళ వాంగ్మూలం కూడా రికార్డ్ చేయనున్నారు. వేరే రాష్ట్రాల్లో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలున్నట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు పిల్లల్ని చట్ట ప్రకారం దత్తత తీసుకోవాలంటున్నారు శిశు సంక్షేమ శాఖ అధికారులు. సిటీలో చిన్నపిల్లల అమ్మకాల ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు మేడిపల్లి పోలీసులు. ఇతర రాష్ట్రాల్లో పిల్లలను అపహరించి ఇక్కడ అమ్ముతున్నారని, నిందితులంతా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారేనని తెలిపారు. పిల్లలను దత్తత తీసుకోవడం అనే ప్రాసెస్కు 2 ఏళ్ల టైం పడడంతో ఇల్లీగల్గా షార్ట్ కట్ పద్ధతులతో పిల్లలను కొంటున్నారని తెలిపారు పోలీసులు. చైల్డ్ ట్రాఫిక్ కేసులో అరెస్ట్ చేసిన నిందితులు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు రాచకొండ సిపి తరుణ్ జోషి. ఈ కేసులో కీలక పాత్రగా ఉన్న కిరణ్, ప్రీతిల కోసం వేట మొదలు పెట్టామన్నారు. సిటీలో 50 మందికి పైగా చిన్నారులను అమ్మినట్లు విచారణలో తేలిందన్నారు. వీరిలో 16 మందిని గుర్తించామని, 11 మంది చిన్నారులను మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న శిశు సంరక్షణ కేంద్రానికి తరలించామన్నారు. మిగతా చిన్నారుల ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. స్పెషల్ టీం ద్వారా ఏ రాష్ట్రాల్లో ఈ ముఠా కార్యకలాపాలు చేపట్టిందో ఆరా తీస్తున్నామని, ప్రస్తుతానికి ఒక స్పెషల్ టీం ఢిల్లీ వెళ్ళిందన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్. ఢిల్లీ నుంచి సప్లై అయింది. దే హావ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ ఆఫ్టర్ ఫర్దర్ ఇంటరోగేషన్ మేము కొంచెం డీప్గా ఇంటరోగేట్ చేసాము పోలీస్ వాళ్ళు. అండ్ దెన్ వీ కేమ్ టు నో అబౌట్ మెనీ అదర్ పీపుల్. ఈ తర్వాత కొన్ని మంచిది లేయర్ 1 ఏజెంట్స్, తర్వాత వాళ్ళకి సాయం చేయడానికి వాళ్ళు లేయర్ 2 ఏజెంట్స్ అండ్ సబ్ ఏజెంట్స్ అన్నీ మాకు దొరికింది. దేర్ మైట్ బి మోర్ పీపుల్ ఇన్వాల్వ్డ్, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా అదర్ దెన్ దిస్ 3 పీపుల్ వాళ్ళకి ఆల్రెడీ అరెస్ట్ చేసాము. ఇంకా మా దగ్గర 8 మంచి ఉన్నారు. చిన్నారులను పెంచుకున్న పేరెంట్స్ పై కేసులు పెట్టుకుంటే లీగల్ ఇష్యూగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో పిల్లల్ని కొన్న తల్లిదండ్రులపై కేసులు పెడితే కటకటాల పాలవక తప్పదంటున్నారు న్యాయ నిపుణులు. మరోవైపు చిన్నారులను ఇన్ని రోజులు పెంచుకున్న ఫ్యామిలీలు పోలీస్ స్టేషన్ వద్ద బోరున విలపిస్తున్నాయి. తెలిసో తెలియకో పిల్లలు లేరనే బెంగతో చిన్నారులను కొనుక్కున్నామని వాపోతున్నారు. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న చిన్నారులను దూరం చేయొద్దని అధికారులను వేడుకుంటున్నారు పెంచిన పేరెంట్స్. నేనే కాదు మేడం, అట్లా ఇంతమంది ఇక్కడ ఉన్న 16 మంది కూడా 4 చిల్లర ఇచ్చి తీసుకున్నారు మేడం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటండి? మీరు ఒక్కళ్ళని అడిగారా అండి లోపల? మేడం 15 మంత్స్ మేడం, 15 మంత్స్ నుంచి ఆ బాండ్ ఇప్పుడు తీసుకెళ్తున్నారు. వాడు ఒక గంట కూడా ఉండలేడు, మా చెల్లి నదిలో గంట కూడా ఉండలేడండి. వాళ్ళందరూ కూడా సోషల్ వెల్ఫేర్ వాళ్ళకే అప్పచెప్తామని అన్నప్రాసం చేసుకుని చేసుకున్నాం, బాగా చూసుకుంటాం. మేము ఇంతలోకి తీసుకొచ్చి ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి తీసుకెళ్ళిపోతే మేమేమైపోవాలి? ఇప్పుడు పిల్ల పట్టుకు మేమేమైపోవాలి అంటున్నాం. పిల్లల్ని చట్ట ప్రకారం దత్తత తీసుకోవాలంటున్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ. పిల్లల్ని కొనుక్కున్న పేరెంట్స్ అడిగితే ఇవ్వడం కుదరదన్నారు. చిన్నారులను తల్లి కంటే ఎక్కువగా తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ప్రస్తుతం తమ దగ్గర ఉన్న చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారని, బాగా ఆడుకుంటున్నారని తెలిపారు. ఆయాలు, అంగన్వాడీ వర్కర్స్ సంరక్షణలో చిన్నారులు చాలా ఆనందంగా ఉన్నారన్నారు ఐఏఎస్ కాంతి వెస్లీ. అమ్మడము చాలా తప్పు, కొనడం కూడా ఇంకా తప్పు. సో ఇప్పుడు వచ్చి ఆ బిడ్డకి బాండింగ్ ఏర్పడింది ఇవ్వండి అని అంటే యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ ఒక హ్యూమన్గా ఐ కెన్ అండర్స్టాండ్ దేర్. కానీ ఇది ఇట్లానే మేము ఎంకరేజ్ చేయాలనుకోవట్లేదు. చాలా కఠినమైన చర్యలు తీసుకుని దీన్ని ఇక్కడికి ఆపాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఈ పని చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము ఇది మేము జరుగుతుంది. కానీ స్టేట్ గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో మమ్మల్ని రివ్యూ తీసుకున్నప్పుడు మన లెవెల్లో టైం లైన్స్ చాలా తగ్గించండి అని చెప్పారు. మా లెవెల్లో మా టైం లైన్స్ అన్నీ ఇంతకుముందు 2 నెలలు ఉన్నాయి, దాదాపు ఒక 15 డేస్కి తగ్గించి చాలా ఒక కొత్త రకంగా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. సో త్వరలో ఇవన్నీ డిస్పోజ్ చేయాలని చూస్తున్నాము. ఇలాంటి ముఠాల్లో ఆర్ఎంపీలు, ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఈ కేసులో నిందితులుగా ఆర్ఎంపీలు, ఇతర ఆసుపత్రి సిబ్బంది ఉన్నారని తెలిపారు పోలీసులు.